గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం కాస్మెటిక్ సర్జరీస్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ గారు, గ్లోబల్ హాస్పిటల్స్ నుండి. ప్లాస్టిక్ సర్జరీపై ఏమైనా అపోహలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406660336 నంబర్కు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి చెప్పండి. కాస్మెటిక్ సర్జరీ అంటే ఇప్పుడు ప్రతి మనిషికి తన ఉన్న అపియరెన్స్ అంటే తన ఉన్న అపియరెన్స్ని ఇంకా బాగుండాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కొంతమందికి ముక్కు సపోజ్ బాగుండదు. సో వాళ్ళకి ఒక ముక్కు సరైన ఒక ఐడియల్ ముక్కుకు దగ్గరగా లేకపోతే ఏదన్నా వాళ్ళకి నచ్చే షేప్కి తీసుకురావడానికి మనము కాస్మెటిక్ సర్జరీని ఉపకరిస్తుంది. అలాగే కొంతమందికి ఫేస్లో లైక్ లిప్స్ పెద్దగా ఉండము, లేకపోతే కొంతమందికి బాగా లావుగా ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి లైపోసెక్షన్ చేసి ఆ యొక్క ఏదైతే ఫ్యాట్ కొవ్వు డిపాజిట్ ఉందో ఆ ఏరియాలో పొట్ట భాగం కానీ థైస్ కానీ దాన్ని రీషేప్ చేయొచ్చు. అలాగే కొంతమందికి ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో కొంతమందికి ఎస్పెషల్లీ బ్రెస్ట్ స్థనాలు పెద్దగా ఉండొచ్చు. సో వాళ్ళకి లైపోసెక్షన్ ద్వారా మనము బాగా చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇలా ఒక అపియరెన్స్ ఏదైతే మన అపియరెన్స్లో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటుందో వాటిని మనం కరెక్ట్ చేయడాన్ని కాస్మెటిక్ సర్జరీ అనే బ్రాంచ్ కింద వస్తుందన్నమాట. ఓకే అండి. చాలా మంది ఫేస్ ముఖ్యంగా బాడీ అంతా పక్కన పెడితే ఫేస్ చాలా అందంగా ఉండాలని అనుకుంటారు. సో ఫేస్లో గ్లో కోసం కావచ్చు, లేకపోతే కొంతమంది ముక్కు పెద్దగా ఉంటుంది, ఇట్లా మార్పుల కోసం ఎలాంటి సర్జరీస్ చేస్తారు మీరు? ప్రతి మనిషిలో అత్యంత ముఖ్యమైన భాగం ఫేస్. కాస్మెటిక్గా అంటే చూడడానికి బాగుండాలి అంటే, లేకపోతే ఏదైనా మనిషికి ఒక రికగ్నిషన్ రావాలి అన్నా, ఒక ఫస్ట్ ఇంప్రెషన్ రావాలి అన్నా మొదట ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫేస్. సో ఫేస్ అనేది ఫేస్లో చాలా భాగాలు ఉన్నాయి. ముక్కు, కళ్ళు, పెదాలు, చెవులు, చీక్స్, చిన్, ఇవన్నీ. సో వీటన్నిటినీ ఒక మనిషికి వాళ్ళకి కావాల్సిన విధంగా మనము ఒక ఏదైతే ఒక ఐడియల్ షేప్ ఉంటుందో దానికి దగ్గరగా మనము తీసుకువెళ్ళడం కాస్మెటిక్ సర్జరీ ద్వారా సాధ్యం. చిన్నగా ఉంటుంది, దాంట్లో నోస్ కాస్త పెద్దది అయ్యేసరికి ఫేస్ అంతా నోసే కనిపిస్తున్నట్టు ఉంటుంది. సో దాన్ని చిన్నగా చేయడం, మనకి చిన్నగా ఉంటే పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేయడం, ఎలా కావాలనుకుంటే ఆ ఫోటో ఫేస్కి అలా చేస్తారు మీరు. సో నోసే తీసుకుందాం, ఎట్లా చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషికి గర్దముక్కులాగా ఉంటుంది, బాగా పొడవుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆ ముఖంలో డామినెంట్ పార్ట్ అనేది ఆ ముక్కు. సో దానికి ఆ ముక్కు ఏదైతే గర్దముక్కు ఉందో దాన్ని మనము ఆ ముక్కుని స్ట్రైట్గా అంటే పైన డోర్సల్ ఏదైతే ఆ ముక్కు పై భాగం ఉంటుందో దాన్ని మనము డోర్సల్ హంప్ రిసెక్షన్ అనే సర్జరీ ద్వారా మనము తగ్గించవచ్చు అనమాట. అలాగే కొంతమందికి చట్టి ముక్కు ఉంటుంది. చట్టి ముక్కు లోపలికి ఉండడం వల్ల మనం చిన్న గ్రాఫ్ట్స్ అంటే కార్టిలేజ్ గ్రాఫ్ట్ కానీ ఒక ఇంప్లాంట్ కానీ వాటి సహాయంతో మనం ఆ ముక్కు ఏదైతే చట్టి ముక్కు పాటు ఉందో దాన్ని పైకి ఎత్తుగా చేయవచ్చు అనమాట. సో అలాగే కొంతమందికి ముక్కు బాగా వెడల్పుగా ఉంటుంది. సో వాటిని ఎల్ఆర్ వెడ్జ్ రిసెక్షన్ అనే సర్జరీ ద్వారా మనము ఆ వెడల్పాటి ముక్కుని మనము సన్నగా చేయవచ్చు. సో ఇలా ఒక మనిషి యొక్క ముక్కు షేప్ను బట్టి ప్రతి రేస్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది వెస్ట్రన్ రేసెస్ వేరు, మన ఇండియన్ రేస్ వేరు. ఆ రేస్కి సంబంధించిన ఒక ముక్కు స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ ముక్కు స్టాండర్డ్స్కి దగ్గరగా అంటే ఆ ప్రతి ముక్కుని అలా ముక్కుగా మనం తయారు చేయలేము. సో దానికి దగ్గరగా మనము వీలైనంత ఆ ఒక మనిషి యొక్క తన ఉన్న షేప్ను బట్టి మనము రీఫ్యాషన్ చేయవచ్చు. ఓకే, చాలా మందికి లిప్స్ సరిగ్గా ఉండవు, షేప్ కానివ్వచ్చు, లేకపోతే చాలా సన్నగా ఉన్నట్టు, అసలు లిప్స్ ఉన్నాయో లేనట్టుగా ఉంటే వాళ్ళకి కాస్త ఎక్కువగా ఉండడం కావాలి, ఎట్లా చేస్తారు? ఇప్పుడు లిప్స్ కూడా కొంతమందికి ఇప్పుడు మీరు వెస్టర్నర్స్ని ఉదాహరణకి తీసుకుంటే వాళ్ళకి లిప్స్ చాలా పల్చగా ఉంటాయి, వాళ్ళ జెనెటిక్ అది. అలాగే మన ఇండియన్స్కి, మన భారతీయులకి లిప్స్ అనేది ఫుల్గా ఉంటాయి. సో యాక్చువల్లీ ఫుల్లర్ లిప్స్ అనేవి బ్యూటీ ఐడియల్ బ్యూటీ క్యారెక్టరిస్టిక్ అనమాట. కొంతమందికి మరీ లావుగా ఉంటుంది. సో ఆ లిప్స్ని మనం లోపల మ్యూకోసల్ రిసెక్షన్ ద్వారా లిప్ని రిడక్షన్ చేయొచ్చు. అలాగే పల్చటి లిప్స్ ఉంటాయి, కొంతమందికి చాలా పల్చగా ఉంటాయి. సో దాన్ని మనం ఫ్యాట్ అనేది మనము
పొట్ట భాగంలో నుంచి కానీ తొడ భాగంలో నుంచి కానీ అధిక కొవ్వు పదార్థాలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని సక్షన్ ద్వారా మనము ఫ్యాట్ని హార్వెస్ట్ చేసి దాన్ని ఆ యొక్క లిప్స్లో ఇంజెక్ట్ చేయొచ్చు. అలాగే డర్మా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటారు. డర్మా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే ఒక పైన పల్చటి చర్మం పైన లేపేసి చర్మం పార్ట్ ఫ్యాట్ రెండు కలిపి కూడా మనము ఆ లిప్ని ఆగ్మెంట్ చేయొచ్చు. సో ఇలా కొన్ని పద్ధతుల ద్వారా మనం లిప్ని సైజ్ పెంచవచ్చు, అలాగే లిప్ సైజ్ని తగ్గించవచ్చు కూడా. ఓకే అండి. చాలా మంది ఇయర్ రోప్స్ కిందకి ఇలా పడిపోయినట్టు ఉంటాయి, అది ఎట్లా చేస్తారు? చాలా మీరు అడిగింది చాలా చక్కటి క్వశ్చన్. చాలా మందికి చాలా కామన్ ప్రాబ్లం ఇది. ఇయర్ లోబ్స్ మనకి ఇండియన్స్ ఎవరికైనా సరే ఆడవాళ్ళు వాళ్ళకి ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకుని ఉంటారు. అవి కొంతమందికి పెద్ద పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకోవటం వల్ల ఆ చిన్న హోల్ అయితే ఏదైతే సాగిపోయి పెద్దదైపోతుంది, కొంతమంది కట్ అయి కూడా అయిపోతుంది. అలాంటివి మన చిన్న పార్థివ్ టెక్నిక్ అని ఆ చిన్న ఉన్న హోల్ని క్లోజ్ చేయకుండా హోల్ని అలాగే పెట్టి ఆ కిందది తగ్గించవచ్చు అనమాట. ఇది పార్థివ్ టెక్నిక్ అనేది ఇది చాలా ఉపయోగకరమైన టెక్నిక్. అండ్ వాళ్ళు మొత్తం హోల్ క్లోజ్ చేయకుండా వాళ్ళు ఎవరైతే వాళ్ళకి చెవి రింగులు మానేయకుండానే మనము రిపేర్ చేయవచ్చు అనమాట. రైట్ అండి. ఇంకొకటి ఇంపార్టెంట్, ఐబ్రోస్. చాలా మందికి ఎక్కువ ఉన్నట్టుంటే తక్కువ ఉన్నట్టుంటే కాస్త షేప్ ఉండదు, నీట్గా కూడా ఉండదు. దానికి కూడా చేస్తారా? ఎట్లా చేస్తారు? ఐబ్రోస్ అనేవి ఆడవాళ్ళకి వేరుగా ఉంటాయి, మగవాళ్ళకి వేరుగా ఉంటాయి. మగవాళ్ళకి కొంచెం తెక్కుగా ఉండాలి, ఆడవాళ్ళకి కొంచెం పల్చగా ఉండాలి. సో దాన్ని బట్టి హెయిర్ రిమూవల్ కానీ చేయొచ్చు, లేకపోతే పల్చగా ఉన్నప్పుడు ఐబ్రోస్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు. సో ముఖ్యంగా కొంతమందికి కాలిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే సమ్ యాక్సిడెంట్ ద్వారా కానీ, లేకపోతే ఏదైనా యొక్క ఐబ్రో అనేది అక్కడ జుట్టు ఊడిపోయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ స్కారింగ్ రావచ్చు. వాటిని మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా అక్కడ ఐబ్రోస్ని కంప్లీట్ నార్మల్గా రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఓకే అండి. కొంతమందికి డబుల్ చిన్ ఉంటుంది, దాన్ని ఎట్లా చేస్తారు? తగ్గిస్తారా? డబుల్ చిన్ అనేది లైపోసెక్షన్ ద్వారా మనము డబుల్ చిన్ని చాలా చక్కగా ట్రీట్ చేయవచ్చు. ఈ చిన్న క్రీజ్ ఉంటుంది ఇక్కడ, ఈ క్రీజ్ ద్వారా చిన్న ఇన్సిషన్ తీసుకొని ఒక చిన్న క్యాన్యులా ఉపయోగించి చాలా చిన్న ఇన్సిషన్ అంటే చాలా చిన్న పంక్చర్ వూండ్ అనుకోవచ్చు, దాని ద్వారా మనం అక్కడున్న ఫ్యాట్ని లైపోసెక్షన్ చేసి తీసేస్తే అది కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. కంప్లీట్గా గొంతుకి ఇక్కడ అటాచ్ అయిపోయి నార్మల్గా అయిపోతుంది అనమాట. ఓకే అండి. చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం, చాలా కామన్ ప్రాబ్లం అని కూడా అనుకోవచ్చు. చాలా రింకిల్స్ చాలా ఎక్కువగా బాధపడే ఇది. రింకిల్స్ వస్తే ఫేస్ వస్తే చూడలేం. సో రింకిల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి? రింకిల్స్ అనేవి ప్రతి మనిషిలోనూ వయసుకి సంబంధించిన ప్రాబ్లము. వయసు పెరిగే కొద్దీ రింకిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్ రింకిల్స్ వెరీ ఎర్లీ స్టేజ్ అంటే 30s నుంచి స్టార్ట్ అవుతాయి. 30 సంవత్సరాల వయసు దగ్గర నుంచి రింకిల్స్ కొంచెంగా స్టార్ట్ అయ్యి పెరుగుతూ ఉంటాయి. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు పీల్స్ కానీ లేజర్ రీసర్ఫేసింగ్ కానీ చేయించుకున్నందువల్ల రింకిల్స్కి బాగా ఎఫెక్ట్ తగ్గుతుంది రింకిల్స్ అనేవి. అదే వయసు పెరిగే కొద్దీ రింకిల్స్ మన వయసుతో పాటు పెరిగే చేంజెస్ని మనం ఆపలేము. సో వయసు పెరిగే కొద్దీ రింకిల్స్ పెరుగుతాయి, మనిషి యొక్క చర్మం సాగుతుంది. సో వీటన్నిటికీ పెరిగే కొద్దీ సర్జరీ ఏంటంటే ఫేస్ లిఫ్ట్ అనే సర్జరీ ద్వారా మనము చక్కగా కంప్లీట్గా ఒక 10 years వెనక్కి తీసుకువెళ్ళవచ్చు అనమాట. ఆ ఫేస్కి చెవికి దగ్గర అంటే మన చెవి ఉంటుంది కదా, ఈ చెవికి ముందు ఇన్సిషన్ తీసుకొని ఈ చర్మాన్ని మొత్తం పైకి లేపుతారు. గొంతు దగ్గర సాగే చర్మాన్ని మన ఈ చెంపల దగ్గర నుంచి కానీ కిందకి సాగే జౌల్స్ అంటారు వీటిని. ఇక్కడ ఈ జౌల్స్ అనేవి వీటన్నిటిని పైకి లాగి ఎక్సెస్ స్కిన్ ఎక్సర్సైజ్ చేస్తారనమాట. సో దీనివల్ల ఒక 10 సంవత్సరాలు వెనక్కి మనము ముఖం యొక్క ఏజ్ని వెనక్కి తీసుకువెళ్ళవచ్చు. సో అలాగే కనురెప్పలు ఉంటాయి. కనురెప్పలు కూడా వయసు పెరిగే కొద్దీ పై రెప్పలు కింద రెప్పల దగ్గర బల్జెస్ రావచ్చు. అంటే చిన్న బల్జెస్ లాగా సాగిపోతుంటాయి. అలాగే పైన ఐలిడ్ పైన మీకు మామూలుగా పరీక్షగా చూస్తే ప్రతి కంటికి ఒక పైన ఐలిడ్ క్రీజ్ అనేది ఉంటుంది ఇక్కడ. అది వయసు పెరిగే కొద్దీ ఐలిడ్ క్రీజు చర్మం సాగిపోయి ఐలిడ్ క్రీజ్ కనపడదన్నమాట. సో ఇది బ్లెఫరోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా మనము ఈ కంటికి సంబంధించింది కానీ ఏజింగ్ చేంజెస్ని మనము వెనక్కి తీసుకువెళ్ళవచ్చు అనమాట. ఎలా చేస్తారండి ట్రీట్మెంట్స్? అన్ని ఇంజెక్షన్ వైజ్గా చేస్తారా? ఇది మీరు ఈ బ్లెఫరోప్లాస్టీ అనేది కంటికి పైన
కంటి పైరెప్ప వరకు ఆ పైన ఒక చిన్న ఎక్లిప్స్ ఆఫ్ స్కిన్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ కింద స్కిన్ మసిల్తో పాటు ఎక్సర్సైజ్ చేసి మీకు ఆ ఏదైతే లూజ్ స్కిన్ ఉందో అది తీసేస్తారనమాట. అలాగే కింద రెప్పకైతే ఆ బల్జెస్ని ఏం చేస్తారంటే ఆ లోపల ఉన్న ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అనమాట. ఆ ఫ్యాట్ని తీసివేయడం కానీ ఆ ఫ్యాట్ని కిందకి షిఫ్ట్ చేయడం కానీ చేస్తారనమాట. ఓకేనండి. వింటూ ఉన్న బోటాక్స్ అని ఎట్లా చేస్తారు? బోటాక్స్ అనేది ఒక బోటాక్స్ టాక్సిన్, ఒక బ్యాక్టీరియా నుంచి బోటాక్స్ అనేది తీస్తారు. ఆ టాక్సిన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం జెనెటికల్లీ ఇంజనీర్ చేసిన వల్ల బోటాక్స్ టాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అది మన ముఖంలో ఎస్పెషల్లీ కొంతమందికి క్రోస్ ఫీట్ అని, లేకపోతే ఫ్రౌన్ అంటే ఈ మధ్య భాగంలో రింకిల్స్ ఏర్పడతాయి. అలాగే ఈ ఫేస్ చివర, ఈ కంటి చివర దగ్గర ఇక్కడ రింకిల్స్ ఏర్పడతాయి. వాటిని క్రోస్ ఫీట్ అంటారు. ఆర్ ఎక్కడైనా సరే పెదాల చుట్టుపక్కల. సో వీటన్నిటికీ ఆ మసిల్స్ ఓవర్ యాక్టివిటీ ఉంటుంది. ఆ లోపల ఉన్న కండరాలు ఏదైతే ఉంటాయో అవి ఓవర్గా పనిచేస్తుండడం వల్ల, లేకపోతే టైట్ అవ్వడం వల్ల ఈ రింకిల్స్ ఏర్పడుతుంది. సో వీటిని బోటాక్స్ అనేది ఇచ్చి అందులో అక్కడ మసిల్స్ని ప్యారలైజ్ చేస్తారు. సో అప్పుడు మీకు ఆ యొక్క రింకిల్స్ అనేవి మాయమైపోతాయి. సో దిస్ ఈజ్ ఎ టెంపరీ ప్రొసీజర్. ఈ బోటాక్స్ అనేది కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత అది దాని ఎఫెక్ట్ పోయి మళ్ళీ నార్మల్గా వస్తాయి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుండి నేహా గారు లైన్లో ఉన్నారు. నేహా గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు, నేను 2 ఏళ్ల క్రితం అంటే 2009లో ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్నాను. ఓకే. అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది ఒక బాబు. ఇప్పుడు అయితే ప్రాబ్లం ఏమీ లేదు. అంటే ఫ్యూచర్లో ఎంత ఫ్రీక్వెంట్ గా నేను చెక్ చేయించుకోవాలి, అండ్ ఇంప్లాంట్స్ ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుంది అన్న డౌట్ నాకు ఉంది. అంటే తీసుకోవాల్సిన అవసరం వస్తే ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇట్లా కంటిన్యూ చేయొచ్చా అనే ఒక డౌట్. మీకు వేయించుకున్నది బ్రెస్ట్ ఇంప్లాంట్సే కదమ్మా? అవునండి. ఇంప్లాంట్స్ అనేవి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ తీయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. మీకు దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీయించుకోవాలి, కానీ లేకపోతే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అసలు తీయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీకు ఇష్టం లేకుండా మీకు తీయించుకోవాలి అని అనిపిస్తే అది మీరు ఎప్పుడైనా తీయించుకోవచ్చు. అది తీయించుకోవడానికి ఒక సమయం అంటూ ఏమీ లేదు. మీకు షుగర్ కానీ అట్లా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకొని ఆ షుగర్ ప్రాబ్లం అన్ని సాల్వ్ అయిన తర్వాత తీయించుకుంటే సరిపోతుంది. ఓకే, డర్మా రోలర్స్ అని వింటూ ఉన్నాం, చెప్పండి అంటే ఏంటి? డర్మా రోలర్స్ ఇవన్నీ ఒక ఫేషియల్ రిజ్యువనేషన్లో ఒక పార్ట్ అనమాట. డర్మా రోలర్ అనేది డర్మా రోలర్స్ చేసినందువల్ల సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ స్కిన్ అనేది అది అబ్రేడ్ చేసేసి తీసేస్తుంది. సో దీనివల్ల సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది పోయి ఫేషియల్ రిజ్యువనేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే అండి, ప్రొద్దుటూరు నుండి కుమార్ గారు లైన్లో ఉన్నారు. కుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో సార్. హలో సార్, చెప్పండి. నమస్కారం, చెప్పండి. నమస్తేనండి, నా పేరు కుమార్ అండి. ఓకే సార్, నాకు ఫేస్ పైన పింపుల్స్ ఇవన్నీ బ్లాక్ హోల్స్ ఉన్నాయండి. అవి తగ్గాలంటే ఎలాగండి? ఫేస్ పైన పింపుల్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు ఒక యాంటీబయాటిక్ డాక్సిసైక్లిన్ క్రీమ్ కానీ లేకపోతే ఒక రెటినాయిక్ యాసిడ్ క్రీమ్ కానీ వాడితే అవి బాగా తగ్గుతాయి. గ్రాడ్యువల్గా అవి ఒక 2 to 3 months రెగ్యులర్గా వాడాలి. అండ్ వాడినప్పుడల్లా సన్ స్క్రీన్ లోషన్ కంపల్సరీగా బయటకు వెళ్ళినప్పుడు వాడాలి. అట్లీస్ట్ 6 months దాకా సన్ స్క్రీన్ లోషన్ వాడాలన్నమాట, లేకపోతే రిబౌండ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్, సుశీల్ గారు, యాక్చువల్లీ మా మగ్గలకి ఏంటంటే ముక్కు మీద బర్త్ మార్క్ ఉందండి. ఎక్కడండి? నోస్ పైన. ముక్కు మీద. ఓకే. అది చాలా పెద్దగా ఉంది. ఓకే. అయితే దానికి ఏంటంటే ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ సర్జన్ కలిస్తే అతను ఏం చెప్తారంటే యూ కెన్ ట్రీట్, బట్ దానికి పూర్తిగా పోదు, ఇట్ ఈస్ నాట్ గ్యారంటీ అది మళ్ళా రావచ్చు అని చెప్పారండి. జనరల్గా ముక్కు మీద కానీ ఫేస్ మీద కానీ ఎక్కడైనా సరే బర్త్ మార్క్స్ అనేవి అది డెప్త్లో వేరీ అవుతుంటాయి. కొన్ని బర్త్ మార్క్స్ చాలా డీప్గా ఉంటాయి, అంటే దాని కంప్లీట్ స్కిన్ ఇన్వాల్వ్ అవుతుంటాయి.
సో అట్లాంటి వాటిట్లో ఆ కంప్లీట్ స్కిన్ అది పోవాలి అంటే కంప్లీట్ స్కిన్ ఎక్సర్సైజ్ చేయాలి. అది ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కంప్లీట్ ఇప్పుడు మీరు ముక్కు మీద అన్నారు కాబట్టి అది ఎంత ఎక్స్టెంట్ అనేది, ఎంత పెద్దది అనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. అది చిన్న ప్లస్ ఏరియాని బట్టి కూడా ఉంటుంది. ముక్కు టిప్ మీద కానీ ఎస్పెషల్లీ ముక్కు టిప్ ఏరియాస్లో కనుక మీకు బర్త్ మార్క్ ఉంటే అది తీసేసి మళ్ళీ కుట్టడం అనేది కష్టమవుతుంది. అదే కనుక ముక్కు రూట్ ఆఫ్ ద నోస్ దగ్గర ఉంటే అది తీసేసి కుట్టవచ్చు, అది చిన్న ఒక సైజ్ వరకు. ఇంకా పెద్ద సైజు బర్త్ మార్క్స్ అట్లా ఉన్నప్పుడు ఆ ఫుల్ థిక్నెస్ ఎస్పెషల్లీ ముఖ్యంగా మొత్తం పూర్తి చర్మం అంతా మీకు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ చర్మం మీకు అది ఇబ్బంది కలిగిస్తుంటే చర్మం అంతా తీసేసి దాన్ని ఫోర్ హెడ్ ఫ్లాప్ అని ఉంటారు. ఫోర్ హెడ్ ఫ్లాప్ అంటే మన నుదురు మీద నుంచి ఫ్లాప్ తీసివేయవచ్చు. ఇదంతా మనము ఎప్పుడైనా సరే ఫస్ట్ చూసిన తర్వాత అది ఎంత డెప్త్ అనే దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. అది కంప్లీట్గా తీయలేకపోతే అది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, హైదరాబాద్ నుండి మోహన్ గారు లైన్లో ఉన్నారు. మోహన్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి మోహన్ గారు, మాట్లాడండి. మేడం మా సిస్టర్ మేడం మధ్యలో ఇట్లా ముక్కు పొర ఉంటుంది చూడండి మేడం. హలో మధ్యలో సార్ చెప్పండి. ముక్కుకి మధ్యలో పొర ఉంది కదా సార్, మధ్యలో రెండు ముక్కుల మధ్యలో. అవును, అక్కడ రంధ్రం వచ్చింది సార్ దానికి. ఓకే, రోజు వాడుతుంది. అది ఏం ప్రాబ్లం అని తెలుసుకుందామని. ముక్కు మధ్యలో రెండు పొరలు, అది సెప్టమ్ అంటారు. జనరల్గా ముక్కు మధ్యలో సెప్టమ్ అంటారు. ఈ రెండిట్లో జనరల్గా హోల్ కనుక ఉంటే వీటిలో అప్పుడు మాట్లాడటంలో కానీ లేకపోతే గాలి పీల్చుకోవడంలో కానీ ఏమీ ప్రాబ్లం లేకపోతే జనరల్గా ఒక ముక్కులో నుంచి ఒక ముక్కు కమ్యూనికేషన్ ఉంటే ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని మనము క్లోజ్ చేయాలంటే ఆ మధ్యలో ఒక చిన్న కార్టిలేజ్ గ్రాఫ్ట్, అది చెవి దగ్గర నుంచి కానీ చెవి భాగంలో ఈ భాగంలో కొంత కార్టిలేజ్ తీసుకొని ఆ ముక్కుని ఆ హోల్ని క్లోజ్ చేయవచ్చు అనమాట. అది డిఫెక్ట్ ఎంత పెద్దది అనేది మనం ఒకసారి చూసిన తర్వాత కానీ కరెక్ట్గా మనం రైట్. నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు లైఫ్ లైన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1.